ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 60వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ మరుద ఈశ్వరుని అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మరుద ఈశ్వరాయ నమో నమః. ఈశ్వరుని ఒక మహాకణమైన శ్రీ మరుద ఈశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు. ప్రతి ఒక్క శివాంశ పునీతమైనదే. ఈ విశ్వంలో తిరుగాడుతున్న అసంఖ్యాక అణువులన్నీ స్వతంత్రమైనవే. శివాంశలు అనేవి అన్నియు ప్రాణానికి శక్తులను ప్రసాదిస్తూ ఉంటాయి. ఇంకను ఈ విశ్వచాలనమునకు కూడా శక్తులను ప్రసాదిస్తూ ఉంటాయి. శివాంశలు చేపట్టే మహా గొప్ప కార్యము వలనే బ్రహ్మ అంశాలు కూడా పనిచేయును. స్థితికారకుడు రక్షకుడు అయిన విష్ణు అంశలు కూడా అదే విధంగా పనిచేయును. ఎంతమంది దేవతలు ఉన్నారో అన్ని విధములైన తత్వములను కలిగిన ఆత్మకణములు ప్రతి ఒక్క మానవుని ఆత్మలో ఉండును. అంటే ప్రతి ఒక్క దేవత తత్వం కలిగిన ఒక అణువు మన శరీరంలో ఉంటుంది అంటున్నారు స్వామి. దేవతల తత్వాన్ని పొంది ఉన్నత స్థితికి చేరాలి అంటే ఆత్మను తెలుసుకొని స్పష్టత పొందాలి. ఎందువలన ఇంతమంది దేవతలు సృజింపబడి ఉన్నారు అంటే అవి అంతా అణువుల తత్వాన్ని ప్రతిఫలించుటకే అని గ్రహించండి. అంటే బయట ఇంతమంది దేవతలు మనకి ఎందుకున్నారు అంటే ఆ అణువులన్నీ మన లోపల నిక్షిప్తమై పెట్టున్నారు ఆత్మ లోపల. భగవంతుడు. అందువలన బయట తెలుసుకోవడానికి కోసం మనం ఆ దేవతలను బయట గూడా సృష్టించుకొని ఉన్నాం. ఉన్నతమైన వీర్యవంతమైన ఆత్మకణములు ఒక ఉన్నతమైన దైవతత్వాన్ని ప్రకటించును. అంటే పెద్ద స్థాయి దేవతలు, ఇంకా త్రిమూర్తులు అలా పోతూ పోతూ ఎంత స్థాయి వరకు ఉందో అన్ని స్థాయిల దేవతలు, అంత స్థాయి నుంచి కింద వరకు ఉండే అన్ని దేవతల కణములు మన లోపల ఉన్నాయి. ఉన్నతమైన వీర్యవంతమైన ఆత్మకణాలైతే అది ఉన్నతమైన దైవతత్వాన్ని తెలుపుతుందనమాట. వీర్యము తరిగిపోయిన చిన్న కణములన్నీయు చిన్న చిన్న దేవతలు, కావలి దైవములు, ఉపదేవతలు మొదలైన ఎంతోమంది దేవతల తత్వాన్ని వ్యక్తపరచును. శ్రీ మరుద ఈశ్వరుడైన నేను ఒక పెద్ద కణాన్ని. మరుదము అనే పదానికి అర్థం తెలుసుకోండి. మానవుల శక్తులకు ఆధారభూతమైన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే భూమినే మరుద భూమి అని పిలుస్తారు. మరుదం అనే పదానికి సారవంతమైన భూమి అని అర్థం చెప్పుకోవాలి. మరుద ఈశ్వరుడైన నేను మానవ దేహము అనే భూ సంబంధిత రూపానికి శక్తులను అందించే ఉన్నతమైన కార్యాన్ని చేస్తాను. ఎందుకంటే మనది పార్థివ శరీరం అంటారు. అంటే పృథ్వీకి సంబంధించిన శరీరం. మట్టితో తయారు చేయబడిన అంటే ఏందంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ తోటి భూమి మీద తిరుగుతుంది. పృథ్వీ తత్వం మనలో ఉంటుంది. అందువల్ల దీన్ని అంటే అధికంగా ఉండవచ్చు. అందువలన దీన్ని పార్థివ శరీరం అంటారు. అంటే భూ సంబంధమైనది మనది. కాబట్టి సారవంతమైన భూమి అని దీని అర్థం ఉంది కాబట్టి మానవ దేహం పృథ్వీ తత్వానికి సంబంధించింది కాబట్టి అలా పృథ్వీ సంబంధిత శక్తులను అందించే స్వామి ఈయన. కాబట్టి ఏమంటున్నారు? మరుద ఈశ్వరుడైన నేను మానవ దేహము అనే భూ సంబంధిత రూపానికి శక్తులను అందించే ఉన్నతమైన కార్యాన్ని చేస్తాను. శ్రీ మరుద ఈశ్వరుడైన నేను పూర్ణత్వం చెందిన ఒక అణువును. బలమైన భూమి మరియు ద్రవ మూలకాలతో నిర్మించబడిన అణువును నేను. ఆత్మ అణువు యొక్క ఒక కణముగా అమరి ఉన్న పాదరస కణము ఎటువంటి పనులు చేయుచున్నది అన్న విషయాన్ని తెలుసుకొన్నచో, ఈ విశ్వంలో ఉండే మరుద ఈశ్వర అణువులు ఎటువంటి పనులు చేయును అనేది తెలుసుకోగలరు. ఒక మనిషికి దృఢమైన దేహమును అనుగ్రహించేదే నా పని అయి ఉన్నది. నా శక్తులలో అన్ని విధములైన ఖనిజ శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. మరుద ఈశ్వర కణము ఒక అద్భుతమైన స్వతంత్రమైన శక్తులను తనలో కలిగి ఉండును. ఒక మానవ దేహంలో 3 విధములైన కదలికలు ఉండును. అవి నాడి యొక్క కదలికలుగానే ఉండును. నాడి యొక్క కదలికలుగానే తెలియబడుతున్నవి. అంటే సర్టెన్ నాడులు మన లోపల ఉన్నవి. వాటి కదలికలే అవి దేహంలో కదలికలుగా తెలుస్తున్నవి అని. అవి ఏందంటే వాటి పేరు
వాతము, పిత్తము, కఫము అని పిలువబడే 3 విధములైన శక్తుల ద్వారానే దేహము పనిచేస్తూ ఉన్నది. మొదట పిత్తము అనబడే ఈశ్వర శక్తి, అంటే దాన్ని గురించి తెలుసుకున్నట్లయితే, మొదట పిత్తము అనబడు ఈశ్వర శక్తి కదలికలకు మూలాధార ఈశ్వర శక్తి కదలికలకు మూలాధార శక్తులు. అంటే అసలు మూవ్‌మెంట్స్ అనేది స్టార్ట్ అయ్యేది ఈ పిత్తము అనబడే దీని వల్లనట. అది గూడా ఈశ్వర శక్తి. పిత్తము, కఫము ఇవి గూడా ఎంత మాత్రలో మనలో ఉండాలో అవి ఉంటేనే మనకు మన శరీరంలో మూవ్‌మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు స్వామి. కాబట్టి మొదట పిత్తం అనే దాన్ని గురించి తెలుసుకుంటే అది ఈశ్వర శక్తి. ఈ ఈశ్వర శక్తే మన దేహం కదలికలకు మూలాధారం. దేహంలో పృథ్వీ శక్తులు, నీటి శక్తులు సమానముగా ఉంచునదే పిత్తము అనే ఆమ్లం యొక్క పని. అంటే మన లోపల సర్టన్ యాసిడ్స్ ఆహ్, ఇదవుతూ ఉంటాయి. స్రవిస్తూ ఉంటాయి. ఆ యాసిడ్స్ అందులో పిత్తం అనేది ఒకటి. అంటే దీన్ని మనం సైంటిఫిక్ నేమ్‌లో పైత్యరసం అంటారు దీన్ని. ఆ పైత్యరసం అదే ఒక ఆమ్లం అది. ఆ ఆమ్లము ఏం చేస్తుందంటే మన శరీరంలో భూతత్వం శక్తులు, జలతత్వ శక్తులు ఈ రెండిటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈక్వల్‌గా పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒక మనిషి యొక్క శరీరంలో పిత్త నాడి సక్రమంగా పనిచేసినచో దేహంలో పృథ్వీ, జల శక్తులు 2 సమానంగా పనిచేయును. నీటి శక్తుల పరిమాణం పెరిగినను లేదా భూశక్తులు అధికమైనను శారీరక రుగ్మతలు ఏర్పడును. పిత్తగ్రంథి అనేది శరీరంలో ఉన్నతమైన పని చేయును అని చాలా మందికి తెలియదు. అంటే ఈ పిత్తానికి సంబంధించిన ఒక గ్లాండ్ ఉంది. అది శరీరంలో ఉన్నతమైన పని చేయును. అంటే అక్కడి నుంచే ఈ పిత్తము అనేటువంటి పైత్యరసం, ఆ ఆమ్లం ఏదైతే ఉందో అది స్రవిస్తూ ఉంటుంది ఈ గ్రంథిలో నుంచి. ఇది శరీరంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోందని చాలా మందికి తెలీదు అంటున్నారు స్వామి. మరుద ఈశ్వర కణమైన నా పని అనేది పిత్తాశయం మరియు పిత్తగ్రంథి అనే అవయవాలకు శక్తిని అందిస్తుంది. మరుద ఈశ్వరుడు అనే పేరు నాకు ఎలా వచ్చింది అంటే, దేహము సక్రమంగా పనిచేయుటకై శక్తులను కురిపించు కారణమున ఆ పేరు ఏర్పడినది అని గ్రహించండి. ఆత్మ యొక్క అన్ని గర్భ బీజములు ప్రాణానికి శక్తులను కురిపించును. ప్రాణము శరీర అవయవాలకు శక్తులను అందించదు. ఇది రెగ్యులర్‌గా మనకు మన శరీరంలో జరుగుతూ ఉంది. అలా కాకుండా శరీర అవయవాలకు నేరుగా శక్తులను అందించే ఒక ఉన్నతమైన ఆత్మగర్భ బీజమే మరుత ఈశ్వరుడు అయి ఉన్నది. అంటే డైరెక్ట్‌గానే మనలోకి అలా కొన్ని ఫ్యూ అణువులు మన ఆత్మ అణువులు మన శరీరంలో ఉన్నాయి. అవి డైరెక్ట్‌గా శక్తులు మన శరీర అవయవాలకు అందిస్తూ ఉంటాయి. మామూలుగా అయితే రక్తంలో కలిసిపోయి తద్వారా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రాణశక్తి సంక్షేపణ చెందుతూ ఉంది కాబట్టి. అదర్‌వైజ్ ఆత్మ నుంచి ప్రాణశక్తికి, ప్రాణశక్తి నుంచి మన శరీరంలో అన్ని అవయవాలకు అలా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా శరీర అవయవాలకు నేరుగా శక్తులను అందించే ఒక ఉన్నతమైన ఆత్మగర్భ బీజమే మరుద ఈశ్వరుడు అయి ఉన్నది. మరుద వృక్షములు అనే ఉన్నతమైన చెట్లను గురించి ఈ కాలం మనుషులకు తెలియదు. మరుద వృక్షం అనేది వీర్యవంతమైనది. ఇది శరీరంలో పిత్తమును సరిచేసి బలాన్ని ఇచ్చును. మనసుకు వీర్యము, ధైర్యమును ఇచ్చును. ఈ మరుద వృక్షమునకు ఆధారమే మరుద ఈశ్వర నామము కలిగిన ఒక పాదరస కణము అని తెలుసుకోనండి. అంటే తనే. తన గురించి చెప్తున్నాడు స్వామి. ఈ మరుద వృక్షం ఎలా వచ్చిందంటే ఈ స్వామి శక్తులతోటి సృష్టింపబడిందది. ఎలా అయితే మనలో ఆహ్, స్వామి శక్తులనిస్తున్నాడో అలాగే వృక్షాలకు కూడా. ఈ విశ్వంలో ఉండి కదులుతున్న ఉన్నతమైన మహాశక్తులు కలిగిన అనేక మరుద పాదరస కణములు ఒకటిగా కలిసి భూమిని చేరి ఈశ్వరుని మహా అనుగ్రహమును కలిసికట్టుగా సేకరించి ఏర్పరుచునదే ఏర్పడినదే మరుద వృక్షము. అంటే ఈ మరుద వృక్షం ఎలా పుట్టింది అంటే భూమి మీద ఈ విశ్వంలో ఉండి కదులుతున్న మహాశక్తులు కలిగిన అనేక మరుద పాదరస కణములు. అంటే మనకి ఇంతకు ముందు కూడా తెలుసు. ఒక మెయిన్
దేవత పేరు చెప్పిన ఆ ఆత్మకణము అది ఒకటే అయ్యుండదు. ఒక చాలా అనేక అదే విధమైన శక్తులు, సమాన శక్తులు కలిగిన ఆ కణములన్నీ కలిసి ఒక పెద్ద అణువుగా ఏర్పడతాయి. అప్పుడు దానికి ఆ పేరు ఇస్తారు. దాని తత్వాన్ని బట్టి. అలాగే మరుద పాదరస కణాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ ఒకటిగా కలిసి భూమిని చేరి ఈశ్వరుని మహా అనుగ్రహమును స్వీకరించి, కలిసికట్టుగా సేకరించి అంటే ఈశ్వరుని మహా అనుగ్రహమును కలిసికట్టుగా స్వీకరించి, సేకరించి ఒక్కసారిగా కలెక్ట్ చేసుకొని భూమికి చేరతాయి. అప్పుడు అక్కడ ఏర్పడిందే ఆ విధంగా సేకరించుకొని చేరిందే ఏం ఏర్పడిందే మరుద వృక్షము అంటున్నారు స్వామి. అంటే ఆ కణాలన్నీ భూమికి చేరినప్పుడు అలా ఆ కణాలే మరుద వృక్షంగా మారాయి. ఒక మానవుని ఆత్మలో మరుద ఈశ్వర కణము ఒకటి అమర్చబడి ఉండును. అయితే ఒక మరుద వృక్షములో అనేక మరుద ఈశ్వర పాదరస కణములు ఒకటిగా కూడి ఉండును. అదే పైన చెప్పారు కదా! అనేక మరుద ఈశ్వర మహాకణములు అక్కడ కాస్మాస్ నుంచి బయలుదేరొచ్చి భూమి మీద మరుద వృక్షంగా ఏర్పడ్డాయని. కాబట్టి చాలా మరుద కణాలు ఉంటాయి అందులో. మానవులలో ఒకటే ఉంటుంది. మానవుల దేహం ప్రకాశించుటకు, పిత్తమునకు సంబంధించిన కదలికలు సక్రమంగా ఉండుటకు నేను సహాయపడతాను. నా ఆత్మగర్భ బీజము అను పాదరసములో పిత్తరసమును ఉత్పత్తి చేసే ఆమ్లము అధికముగా నిలిచి ఉండును. అంటే సిన్స్ ఆయన పని అదే కాబట్టి, ఆయనలో ఉత్పత్తి అయ్యే ఆ పాదరసంలో ఉండే ఆమ్లం కూడా పిత్తరసమే అన్నమాట. అది పిత్తరసాన్ని ఉత్పత్తి చేసే ఒక ముడి పదార్థం ఆమ్లం. అది అధికంగా ఉంటుందట. అంతేకాక శరీర బలాన్ని బట్టి పిత్త వ్యవస్థను ఏర్పాటు చేయగల సమర్థత నాకు ఉన్నది. అంటే బలహీనులు ఉంటారు, బలం కలిగిన వాళ్ళు, మధ్యమంగా ఉండేవాళ్ళు ఉంటారు. వారి వారి బలాన్ని బట్టి ఎంత పిత్తరసం అవసరమో అంత పిత్తరసాన్ని ఉత్పత్తి చేసి ఆమ్లము ఈయన రిలీజ్ చేస్తారు. ఈశ్వరుని కరుణ అని దీనిని తలచాలి. అంతే కదా! మన శరీరంలో లోపలుండే గ్రంథికి ఒక ఆత్మకణం ఏ విధంగా ఆ ఆమ్ల రసాన్ని అందిస్తున్నాదో మనం తలుచుకుంటే దీన్ని ఈశ్వర కరుణ అని తలచాలి. నేను ఎల్లప్పుడూ మానవ శిరస్సులో బందీ అగుటలేదు. కానీ ప్రాణానికి సరిపోయే శక్తులను అందిస్తాను. ఒక మానవుని దేహంలో ఒక మానవుని దేహంలోని పిత్త వ్యవస్థను నా శక్తుల వలన మాత్రమే పనిచేయుటకు అనుమతినిస్తాను. నా ఆత్మశక్తులైన పాదరస శక్తులే పిత్త శరీరానికి అధిపతులు. మానవ శరీరంలో పిత్తానికి సంబంధించిన మార్పులు ఏర్పడుతున్నవి అంటే ఆ దేహము నా శక్తులను సరిగా పుచ్చుకొనుటలేదు అని అర్థము. శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ కరుణ వాకిలి తెరుచుకోవాలని ప్రార్థన చేసే ప్రియమైన మానవ ఆత్మల ప్రియమైన మానవ ఆత్మలారా, శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ కరుణ వాకిలి తెరుచుకోవాలని ప్రార్థన చేసే ప్రియమైన మానవ ఆత్మలారా, దేహంలో ఉండే శక్తులు పెరుగుటకు నేను ఎల్లప్పుడూ సహాయపడతాను అని తెలుసుకోనండి. ఈ సమయంలో శివుని పాలన విస్తరిస్తున్నది. మీ శిరస్సులో ఉండే ఆత్మకణములన్నీ కరిగిపోయి, కలిసిపోయి పనిచేస్తున్నవి. కావున నేను కూడా కరిగి దేహంలో కలిసిపోయి శక్తిగా ప్రవహిస్తాను అని తెలుసుకోనండి. ఈ సమయంలో మీ శిరస్సులో నిలిచి ఉండే నేను కరుగుటకు ప్రయత్నిస్తున్నట్లుగా మీరు తెలుసుకొనగలరు. శ్రీ మల్లికేశ్వరునికి నేను సహాయంగా ఉంటాను. కరుగుతున్న మల్లికేశ్వర కణమునకు నేను ఒక కోట వలె నిలుస్తాను. మానవుని శిరస్సులో పిత్తరస వ్యవస్థను పనిచేయించే శక్తులను కలిగి ఉన్న ఒక గ్రంథి ఉంది. ఉష్ణశక్తులకు అధిపతి అయిన ఆ గ్రంథియే మంగళ గ్రంథి. చూడండి, మానవుని శిరస్సులో పిత్తరస వ్యవస్థను పనిచేయించే శక్తులను కలిగిన అంటే స్వామి మెయింటైన్ చేస్తున్నారు. అయినా కూడా దానికని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మానవుని శిరస్సులో పిత్తరస వ్యవస్థను పనిచేయించే శక్తులను కలిగిన ఒక గ్రంథి ఉన్నది, ఒక గ్లాండ్. ఉష్ణశక్తులకు అధిపతి అయిన ఆ గ్రంథియే అంటే పిత్తరసానికి ఉష్ణశక్తులకు ఏదో సంబంధం ఉంది అని మనం తెలుసుకోవాలి.
కాబట్టి ఈ ఉష్ణశక్తులకు అధిపతి అయిన ఆ గ్రంథియే మంగళ గ్రంథి. ఎందుకంటే మార్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఉష్ణశక్తికి సంబంధించింది. అదే గ్రంథి ఇక్కడ ఉంది. మంగళ గ్రంథి అని పిలువబడును. ప్రతి ఒక్క మనిషి శిరస్సులోనూ ఎడమ కంటికి వెనుక భాగాన నరముల ఫైబర్స్‌కి తగలకుండా అంటే దాన్ని టచ్ కాకుండా విడిగా ఒక గ్రంథి నిలిచి ఉంటుందట. అదే మంగళ గ్రంథి. ప్రతి మనిషి ప్రతి మనిషి శిరస్సులో ఎడమ కంటి వెనుక భాగాన నరముల ఫైబర్స్‌కి తగలకుండా అక్కడ ఉంటాయి కదా! ఆ నరాలు వాటికి తగలకుండా విడిగా నిలబడి ఉండే ఆ గ్రంథి పేరే మంగళ గ్రంథి. నా శక్తులను పూర్తిగా లోపలికి స్వీకరించి శరీరములోని ప్రధాన భాగమైన కాలేయమును నియంత్రించి పిత్తరస వ్యవస్థను సరిచేయగల సామర్థ్యం శిరస్సులోని ఈ గ్రంథికి ఉన్నది. అనగా మంగళ గ్రంథికి ఈ పని అన్నమాట. అంటే స్వామి శక్తులను మరుదేశ్వర గణం శక్తులను స్వీకరించి శరీరంలోని మెయిన్ ఇంపార్టెంట్ ఒక పార్ట్ కాలేయం అంటే లివర్‌ను నియంత్రణ చేసి పిత్తరస వ్యవస్థను సరిచేసే సమర్థత ఈ గ్రంథికి ఉన్నదట. అంటే దీని పని కూడా ఇదే. శరీరంలోని పిత్త అవయవములకు కూడా ఉన్నది. ఈ గ్రంథికి కూడా ఉంది. పిత్త అవయవాలు కొన్ని ఉన్నాయి. వాటికి కూడా ఉంది అంటున్నారు స్వామి. అంటే మెయిన్‌గా ఇది పనిచేస్తూ ఉంటుంది. శ్రీ మరుద ఈశ్వరుడైన నేను మంగళ గ్రంథితో కలిసిపోయి కరిగి పనిచేయుటకు ప్రారంభిస్తాను. అప్పుడు మీ దేహము మార్చి అమర్చబడును. పిత్తము కొంచెము వీర్యవంతమగును. ఎందుకంటే ఇక్కడ ఫిల్టర్ అయ్యి స్వామి దగ్గర నుంచి మంగళ గ్లాండ్ ఏదైతే ఉందో అది తీసుకొని అక్కడి నుంచి మనకొస్తుంది. కానీ ఇక్కడ స్వయంగా ఆత్మ తన రసాన్ని అంటే ఆత్మకణం అంటే ఆత్మే. అది తన రసాన్ని మనకు డైరెక్ట్‌గా ఇంజెక్ట్ చేసినప్పుడు అది బాగా హైలీ పవర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. పిత్తము కొంచెం వీర్యవంతమగును, దేహము అతీతమైన ఉష్ణమును పొందును. అందరూ దీన్ని గ్రహించి స్వీకరించాలి. మంగళ గ్రహ నిర్మాణంతో ఉండే సంబంధాన్ని తెంచివేసి, నేనే మంగళ గ్రహ శక్తులను అందిస్తాను. అంటే ఈయనేం చేస్తారు? ఇప్పుడు మంగళ గ్రంథి ఎందుకుంది మనలో అంటే, పైన ఎన్ని గ్రహాలున్నాయో, ఆ గ్రహాలన్నీ మన లోపల గ్లాండ్స్ లాగా పనిచేస్తాయి. ఒక సూర్యుడు మటుకు ఆయన ఆత్మరూపుడు లోపల. అయితే ఆయన గురించి ఇంకా పూర్తిగా చెప్పలేదు. బట్ సూర్యుడు ఆత్మ మనకు. ఎందుకంటే ఎప్పుడైతే మన సూర్యుడి కోర్‌లోకి వెళ్తామో అక్కడ ఆత్మశక్తులను తెచ్చుకుంటూ ఉంటాం. అంటే దాన్ని రెప్లికా మన లోపల పెట్టుకొని దాని ఏజెంట్‌లాగా మన ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి శక్తులు తగ్గిపోయినప్పుడల్లా అక్కడికి వెళ్లి మనం ధ్యాన పద్ధతుల ద్వారా తెచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మంగళ గ్రహ నిర్మాణంతో ఉండేది మంగళ గ్రంథి. అది ఉష్ణ గ్రంథి. అది పిత్తరసంని సరిచేస్తుంది. కాలేయానికి కాలేయాన్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది. ఇది దాని పని. కాబట్టి మంగళ గ్రహంతోటి మనకు ఎలా సంబంధం ఉందో చూడండి. మంగళ గ్రహ నిర్మాణంతో ఉండే సంబంధాన్ని స్వామి తెంచివేస్తాడట. నేనే మంగళ గ్రహ శక్తులను అందిస్తాడు. అంటే ఇప్పుడు ఈయన యాక్టివేట్ అయ్యి పనిచేస్తున్నాడు కాబట్టి ఇంకపై మనకు ఆ మంగళ గ్రహంతోటి సంబంధం ఉండదు. ఆయన కట్ చేస్తాడట ఈవేళ. దీనివలన ప్రతి ఒక్క గ్రహ నిర్మాణంతో గల సంబంధము నుండి విడిపడగలరు. అది ఎలా అని వివరించలేదు స్వామి. కానీ ఫోర్‌మోస్ట్ మంగళ గ్రహంతోటి ఆయన క సంబంధాలను తెంపివేస్తున్నారు. దీని వలన అంటే ఈ ప్రభావం వలన ప్రతి ఒక్క గ్రహ నిర్మాణముతో కల సంబంధము నుండి విడిపడగలరు. అంటే మనం భూమి ఆకర్షణ శక్తి నుండి విడిపడి మనసు ఒదిగిపోయి జీవించుటకు నేను సహాయపడగలను. ఎప్పుడైతే భూమి ఆకర్షణ శక్తి గ్రావిటీ పవర్ నుంచి మనం విడుదల పొందుతామో, అప్పుడే మన మనసు అనేది నెమ్మదిగా సంక్షేపణ పొందుతూ వస్తుంది. అందువలన మనసు ఒదిగిపోయి జీవించుటకు నేను సహాయపడగలను అంటున్నారు. నా శక్తుల వలన దేహంలో పిత్తము పెరుగును. శరీరము మరియు తల భాగములలో ఉష్ణము పెరుగును. అందరూ మరుద వృక్షము యొక్క ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని వేడి నీటిలో ఒక చిటికెడు అను పరిమాణం అంటే ఒక చిటికెడు అంటాం కదా మనం అంత తక్కువ పరిమాణంలో కొద్ది పరిమాణంలో వేసి ఉదయాన్నే సేవిస్తూ వచ్చినచో ఉన్నతమైన మార్పులను చూడగలరు.
ఇది ఎక్కడ దొరుకుతాయో మనకు తెలీదు. మరుద వృక్షం ఆకులు ఎండబెట్టి తెచ్చి పొడి చేసి దాన్ని కొంచెం ఒక చిటికెడు వేడి నీళ్ళల్లో వేసి దాన్ని ఉదయాన్నే మనం తాగాలట. అలా చేస్తూ వస్తూ ఉంటే ఆ ఉష్ణం ఏదైతే తలలోకి ఎక్కిందో మనకు అది తగ్గిపోతుంది. కొంచెం దేహంలో పిత్తము వీర్యవంతం అవుతుంది. అంటే పెరుగుతుంది. అది గూడా కొంచెము నార్మల్ స్థాయికి వచ్చేదానికి ఈ ఆకులు మనకు హెల్ప్ చేస్తాయట. ఉన్నతమైన మార్పులను మీరు చూడగలరు. మరుద వృక్షము యొక్క బెరడు ఉన్నతమైన ఔషధ శక్తి కలిగినది. అతి త్వరలోనే మీకు మరుద వృక్షానికి సంబంధించిన సత్యాలు తెలియబడగలవు. అంటే కారుణ్య హెర్బల్స్ ఉంది కాబట్టి మనకు ఈ మరుద వృక్షం యొక్క అన్ని అక్కడ మనకు తెలియజేస్తారు స్వామి. దాని శక్తులను ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలియబడదు. అంటే ఈ మరుద వృక్షం యొక్క మొత్తం బెరడు గూడా శక్తిట. కాబట్టి ఆకులు, బెరడు అన్నీ ఎలా యూజ్ చేసుకోవాలి? దాని ఔషధ ఆహ్, గుణాలేంటి? ఇవన్నీ మనకు తొందరలోనే తెలియజేయగలరు అంట. మూలికా వైద్యంలోనే గొప్ప ఉద్యమంగా మారనున్న మరుద వృక్షము, మరుద ఈశ్వర కణములైన నా శక్తులతో నిండి ఉన్నది అని తెలుసుకోండి. అంటే ఎప్పుడైతే మనము ఈ మరుద వృక్షం యొక్క ఆహ్, ఔషధాన్ని సేవిస్తూ ఉంటామో అప్పుడంతా మనం స్వామిని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే అది ఫుల్లుగా ఈయన శక్తులతోనే నిర్మించబడింది. ఐ మీన్ పుట్టింది. శరీరంలో పిత్తము అధికంగా పొందుటకు, శుద్ధ ఉష్ణము పెరుగుటకు అది సహాయపడును. పిత్తము అధికంగా పొందేదానికంటే అది శరీరంలో మన మూవ్‌మెంట్స్‌కి యూజ్ అవుతుందట. శుద్ధ ఉష్ణము పెరుగుటకు. ఈ రెండిటికి అది సహాయపడును అంటున్నారు. ఇక్కడ మనము ఆహ్, కంగారు పడక్కర్లేదు. పిత్తం అధికమైతే ఎట్లా? మనకు వ్యాధి వస్తుంది కదా! ఇక్కడ స్వామి చెప్తున్నారు అంటే, ఇంకా అది పూర్తిగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యబడలేదు. ఫర్దర్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఈ మాటకు అర్థం. పిత్తం అధికంగా ఎందుకు పొందాలి? ఇది శుద్ధమైన పిత్తం కూడా కావచ్చు. స్వామి శక్తులు డైరెక్ట్‌గా కాబట్టి. అందుకని మనం దీన్ని ఇలాగే తీసుకుందాం. మన సైన్స్ జోలికి వెళ్ళకుండా దీన్ని ఇలాగే యాక్సెప్ట్ చేద్దాం. శరీరంలో పిత్తము అధికముగా పొందుటకు, శుద్ధ ఉష్ణము పెరుగుటకు అది సహాయపడును. ఆంతరంగిక పనిగా నన్ను భక్తితో కరిగి స్తుతించి శక్తులను పొందాలి. అంటే బయటేమో ఈ ఈ చెట్టు యొక్క ఆకులను అది యూజ్ చేసుకోవాలి. లోపల ఏం చేయాలంటే ఈయనను స్వామిని, మరుదేశ్వరుడిని భక్తితో కరిగి స్తుతించి ఆయన శక్తులను మనం పొందాలి. భౌతిక రూపమైన పనిగా మరుద చెట్టు ఆకులను సేవించండి. సత్యాన్ని తెలుసుకొని ప్రవర్తించుటకై నేను శక్తులను కురిపిస్తాను అని తెలుసుకొనండి. ఇంకను అనేక ఉన్నతమైన ఆత్మకణముల శక్తులు శక్తుల కదలికలు వికసించినప్పుడు నా ఉనికిని మీరు బాగా గలరు. అంటే ఇంకా రాబోయే ఆత్మ అణువులు ఒకటొకటి రిలీజ్ అయ్యి రక్తంలో కలిసినప్పుడు లేదా వాళ్ళు డైరెక్ట్‌గా శక్తులు ఎలా అయినా సరే ఇస్తూ ఉన్నప్పుడు మనకు లోపల అన్ని వివరంగా విడిపడి ఏవైతే మనం తెలుసుకోవాలో అవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు, స్వామి గురించి, మరుదేశ్వరుడు గురించి మనకింకా బాగా అర్థమవుతుందట. ఎందుకంటే, ఇవన్నీ ఇంటర్‌లింక్ ఒకళ్ళొకళ్ళు వస్తూ వాళ్ళ శక్తులను ఇస్తూ ఉన్నప్పుడు, మనలో ఆ ఆధ్యాత్మిక శక్తి లోపల పెరిగి, మనకు ఈ స్వామి గురించి తెలుసుకునేదానికి అవకాశం ఉంది అంటున్నారు స్వామి. భావనలను ఒకటిగా చేర్చి, ఉన్నత శిఖరాలను చేరుటకు సహాయపడతాను అనే సత్యాన్ని గ్రహించాలి. శ్రీ మరుద ఈశ్వరుని పరిపూర్ణమైన ఆశీస్సులు.